సర్వాంబుకృత చేసే అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి లోకము నుండి వేరై సిలువాను మోయవలెను లోకము నుండి వేరై సిలువాను మోయవలెను అప్పుడే ప్రభు దీవించు అప్పుడే ప్రభు దీవించు స్వాస్థ్యమునుగాంతుమెంతో అప్పుడే ప్రభు దీవించు స్వాస్థ్యమునుగాంతుమెంతో అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై తన సుతులుగా మెలిగి తన చిత్తమందు నిలచి తన సుతులుగా మెలిగి తన చిత్తమందు నిలచి జీవాంజలమును
ఆకాశంబులు పట్టజాలని ఆశ్చర్యకరుడా. 560. పాట సంఖ్య 560. పాత పుస్తకంలో 549. కొత్త దానిలో 560, పాత పుస్తకంలో 549.
రూపాయల వార్తను బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది. దేవుని వాక్యం చూసుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మరొకసారి చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో తండ్రి పెనువేలు ప్రార్థనా మందిరంలో ఈ రీతిగా మేము సిస్టర్స్ మీటింగ్ కలిగి ఉండటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మరి సంవత్సరాలను, దినాలను, నెలలను, మాసాలను మా జీవితంలో మీరు పొరలింపజేస్తూ నాయన మరి మమ్మల్ని సజీవ లెక్కలుంచి కాపాడుతున్నాం. ఈ నూతన సంవత్సరంలో 2వ మాసంలో ఈ రీతిగా తండ్రి సిస్టర్స్ మీటింగ్ కలిగి ఉండటానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తీసుకొని వచ్చినాను ఈ ప్రియ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందిన దేవానికి స్తోత్రాలు. వాక్య పరిచయంలోనికి వెళ్తుండగా దేవా నాయన మీరే మాకు సహాయం చేయండి. దేవా నిలబడి నీ దాసురాలనైనా నేను అయోగ్రాల్ని నీ రక్తం చేత నన్ను కడగండి. నీ ప్రజలకు ప్రీతికరమైన పరిచర్య చేయటానికి మీరు నన్ను బలపరచండి. నా గొంతును మీరు తాకండి దేవా. నా హృదయంలో నుండి జీవవాక్కులు తండ్రి నీ ప్రజలకు మీరు అందించమని ప్రార్థన చేస్తుంటున్నాను. సహాయం చేయండి తండ్రి. నాయన మీరు మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూసే దేవుడు, మా అందరి హృదయాలను మీరు ఎరిగిన దేవుడు, మా భాగములను మీరు మాకు పంచిపెట్టండి దేవా. వినే చెవులు, గ్రహించే హృదయం, అర్థం చేసుకునే హృదయమును మాకు దయచేయండి. వెంబడించే ఆత్మను మాకు దయచేయండి దేవా. నీ వాక్యం విని విడిచిపెట్టి వారంగా కాకుండా నీ వాక్యాన్ని మా హృదయంలోనికి అన్వయించుకొని దేవా నీ వాక్యాన్ని మేము భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నాయన సారవంతమైన నేలలో విత్తనం పడినప్పుడు అది ఏ రీతిగా 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలిస్తుందో అట్లు మా హృదయాలను కూడా మెత్తన చేయండి ప్రభా. నీ వాక్యం అనే విత్తనము మా హృదయంలో పడి అది 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా నాయన ఫలించినట్లు మీరు మాకు సహాయం చేయండి. మా ఆత్మ ప్రాణ దేహములను మీ సన్నిధిలో నాయన నీకు అప్పగిస్తుంటున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడండి. ప్రతి విధమైన శోధన నుండి మీరు మమ్మల్ని తప్పించండి. నిద్ర భారం నుండి తప్పించండి. మెలకువగలిగి నీ మాటలు వినడానికి దేవా మీరే మాకు సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క మైక్ యంత్రాలను, లైవ్ టెలికాస్ట్ను కూడా మీరు స్వాధీనపరుచుకుంటూ రండి దేవా. అనేకులు నీ మాటలు విని ఆత్మీయ క్షేమము, మేలు, తృప్తి పొందడానికి సహాయం చేయమని ఉదయకాల సమయంలో నీ వాక్యం కొరకై నీ పాదములు పట్టుకుంటూ నీ సహాయంను కోరుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. అడుగుడి అంటున్నాడు దేవుడు. ఎందుకు అడగమంటున్నాడంటే మనం అడగట్లేదని. పిల్లల్ని ఏమంటావు? ఇంకో దోశ కావాలని అడుగురా వేస్తాను అంటాం. ఒక ఇడ్లీ కావాలని ఏమో అడుగురా వేస్తాను అంటాం కదా. అంటే వాళ్ళకి ఎంత తినాలనో తెలియదు చిన్నపిల్లలకు. మనం కూడా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మనము అడగమంటున్నాడు దేవుడు మనల్ని. ఏమంటున్నాడు? అడగండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. మీకు అడగటం తెలియట్లేదు. మీకు ఇంకా రోమిలికి రాసిన పత్రికలో అంటాడు కదా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కాబట్టి మనం తండ్రిని ఎట్లా అడగాల, ఏం అడగాల, ఎట్లా విజ్ఞాపన చేయాలో మనకేంటంట తెలియదు. నేను మరి ఈ మాట ఎందుకు చెప్పాలనుకున్నానంటే, చాలామంది ప్రార్థన చేసేటప్పుడు టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అని ఉంటాయి 2 కదా. మనము ఎవరికైనా ఇప్పుడు ఉత్తరం రాయాలంటే ఎవరు రాస్తున్నారు? నేను రాస్తున్నా. ఎవరికి రాస్తున్నాను? సపోజ్ సంధ్యరాణి ఆంటీకి రాయాలనుకోండి, ఏం చేయాలా? ఆంటీ పేరు పెట్టాలా, అడ్రస్ పెట్టాలా. లెటర్ లేదంటే ఎక్కడికో పోదు కదా, పోస్ట్ బాక్స్లోనే ఉంటుంది అది. మనం కూడా ఒక వ్యక్తికి ఉత్తరం రాసేటప్పుడు చివరిలో ఏం పెడతాం? ఫ్రమ్ అడ్రస్ అని పెడతాం, అవునా? పైనేమో 2 మంది పెడతాము, కిందేమో పంపే వాళ్ళ అడ్రస్ పెడతాం. అట్లా లేదంటే అది ఎక్కడుంటుంది? పోస్ట్ బాక్స్లోనే ఉంటుంది. ఆ బాక్స్లోనే తీయరు, ఎందుకంటే అడ్రస్ తెలియదు కాబట్టి. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మనకి ఎట్లా ప్రార్థన చేయాలనో తెలియదు. ఫ్రమ్ అడ్రస్ అంటే దేవునికి ఎట్లా చేర్చాలనో మనకు మన విన్నపాలు, మన ప్రార్థన, మన విజ్ఞాపనలు. చాలామంది నేను గమనించినాను, ప్రార్థన చేసేటప్పుడు చివరిలో యేసు ప్రభు నామంలో అనట్లేదు. యేసు ప్రభు నామంలో అనుకోకుంటే యేసయ్య కాడికి ఎట్లా వెళ్తుంది మన ప్రార్థన? చెప్పండి. లాస్ట్లో ఏమనాలి? మన అక్కర్లు ఏంటో, అవసరతలు ఏంటో, ప్రార్థన విజ్ఞాపనలు, అంశాలు అన్నీ చెప్తాం. అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో ఫ్రమ్ అడ్రస్ లేకపోతే ఎట్లాగా లెటర్ వెళ్ళేది? చెప్పండి. దేవుడు అందుకే ఇర్మియా 31:3లో ఏమంటాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. దేవునికి మొరపెట్టాలంట, కానీ ఎట్లా మొరపెట్టాలో మనకు తెలియట్లేదు. మనం ఏం చేయాలంటే మన ప్రార్థన అంశాలు అన్నీ చెప్పిన తర్వాత దేవునికి లాస్ట్లో ఏం చెప్పాలంటే, యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, యేసు ప్రభు నామంలో అర్పిస్తున్నాను తండ్రి, యేసు ప్రభు నామంలో ఒప్పుకుంటున్నాను తండ్రి. దేవునికే కదా, యేసయ్యకే కదా మనం ప్రార్థన చేసి, యేసయ్యకే కదా మనం స్తుతి చెల్లించేది. యేసు ప్రభు నామంలో నా స్తుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి, యేసు ప్రభు నామంలో నా ఒప్పుకుంటున్నాను తండ్రి అని మనం ఏం చేయాలంటే యేసయ్యకు మనము చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఒక మాట దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎట్లా ప్రార్థన చేయాలన్నా మీకు తెలియడం లేదు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మీరు ఎట్లా ప్రార్థన చేయాలనో మీకు తెలియట్లేదు. అయితే నేను ఇస్తా, మీరు అడిగితే. అడుగుడి మీకు ఇవ్వడు అన్నాను కదా. నేను అబద్ధం ఆడుటకు నరుణ్ణి కాదు, మాట తప్పుటకు నేను నరపుత్రుని కాదు కదా. మీరు అడిగితే ఇస్తా. అయితే ఎట్లా అడగాలి? ఏ నామములో అడగాలంటే యేసు ప్రభు నామములో. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు,
నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగలమనేది. చాలక్క. ఇక్కడ జెబెదయి కుమారుల తల్లి యేసుప్రభును అడుగుతా ఉంది. యేసుప్రభు అడుగుతున్నాడు, అమ్మ నీకేం కావాలంటే ఆమె ఏమంటుందంటే, అందుకు ఆమె నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు కుడివైపున ఉండాలి, ఒకడేమో ఎడమ వైపున ఉండాలని అడుగుతుంది. మంచిదే, కానీ అది సాధ్యమైన పని కాదు. అదే సాధ్యమైన పని కాదు. కానీ ఈమెమని అడుగుతుంది, ఒకడు నీ కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు అంటే యేసుప్రభు ఏమంటున్నాడు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. కొన్నిసార్లు మనకు తెలియదు. అందుకే ప్రభువుని అడగాలి, ప్రభువా నీ సన్నిధికి నేను వస్తున్నాను, అయితే ఏం అడగాలనో, ఎట్లా అడిగి పొందుకోవాలనో, దేనిని అడగాలనో నాకు తెలియదు. మనకి ఎన్నో అక్కర్లు ఉంటాయి, ఎన్నో అవసరతలు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నిజంగా మన హృదయంలో ఎన్నో ఇష్టాలు ఉంటాయి. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, అది అడగాలి, ఇది అడగాలి, నాకు చాలా అక్కర్లు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. చిన్నపిల్లల తల్లులు మాకైతే ఏముంటుంది, పిల్లలు బాగా చదవాలి, చిన్న వయసులో రక్షింపబడాలి, అట్లుంటుంది. తల్లులు మీరైతే పిల్లలందరూ రక్షింపబడాలి, తర్వాత మనవరాలు వాళ్ళందరూ ఎన్నో కోరికలు, ఎన్నో ఇష్టాలు మన హృదయంలో ఉంటాయి కదా. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, మీరేం అడగాలనో మీకు తెలియదు, మీరేం అడగాలనో మీకు తెలియదు. చిన్నపిల్లల్ని అంటాం కదా, వాళ్ళు ఏదైనా తినకూడదు అడిగారంటే, అరే మీరేం అడుగుతారా, మీకు తెలియదు రా, అది తినకూడదురా అంటాం. ప్రభు కూడా ఏమంటున్నాడంటే జెబెదయి కుమారుల తల్లితో, మీరేం అడగాలనో మీకు తెలియట్లేదు, అయితే అడగండి నేను ఇస్తాను. దానివలన మనకు సంతోషం అనేది, తృప్తి అనేది, నెమ్మది అనేది మనకు ఉండదు. దేన్ని అడగాలి మనము, దేన్ని అడగాలి చూడండి. ఒక స్త్రీ, ఆత్మీయమైనటువంటి వ్యక్తి, ఆ స్త్రీ తన తండ్రిని ఒకటి అడుగుతూ వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. కాలేబు క్రియత్సేపెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనేను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. చాలక్క, ముందు ఇంట్రడక్షన్ చూసుకుందాం. ఇక్కడ కాలేబు ఉన్నారనమాట. కాలేబు అంటే అర్థం ఏంటంటే కుక్క. కాలేబు అంటే అర్థము కుక్క అనమాట. ఎందుకు కుక్కతో ఈయన అర్థం వచ్చిందంటే, ఒక దినాన మరి ఈ యొక్క మోషే ఏం చేస్తాడంటే, ఆ యొక్క దేశాన్ని, కనాను దేశాన్ని వేగు చూడ్డానికి పంపించినప్పుడు ఆయన మరి కనాను దేశాన్ని జయించడం సాధ్యమే అని నమ్ముతాడు, సాధ్యమేనని నమ్ముతాడు. ముందు కొంతమందిని పంపితే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు చాలా ఎత్తుగా ఉంటారు, వాళ్ళు బలమైన వాళ్ళు, వాళ్ళతో మనం జయించలేము, అది కష్టము అని చెప్తారు. కానీ యెహోషువ, నూను కుమారుడైనటువంటి కాలేబును వీళ్ళని పంపినప్పుడు, గూఢాచారిగా వీళ్ళు వెళ్ళినప్పుడు, ఆ దేశాన్ని చూసినప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యా కనాను దేశాన్ని మనం జయించడము సాధ్యమే అని ఆయన నమ్ముతాడు. ఆ విషయము ఆయన చెప్తాడు. ఆ నమ్మకాన్ని బట్టి కనానులోనికి అతనికి ఏమొచ్చిందంటే ప్రవేశం వచ్చింది. కాబట్టి కాలేబు అంటే అర్థం ఏంటంటే కుక్క. కుక్కను చూస్తాం కదా, కొంచెం ముద్ద అన్నం పడేసినామంటే మన ఇంటి చుట్టే తిరుగుతుంది. దొంగలు కానీ, కొత్తలు కానీ, ఎవరు వచ్చినా, కొత్త వ్యక్తి ఎవరన్నా వస్తే ఏమంటుంది, అది ఫస్ట్ అరుస్తుంది కదా. ఎందుకంటే ఆ ఇంటి మీద ఈగ కూడా బాగలేదు, అంత నమ్మకంగా ఉంటుంది, అది అంత నమ్మకంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాలేబు అనే పేరుకు అర్థము. తర్వాత ఈయనకు ఒక కుమార్తె ఉంది, ఆ కుమార్తె పేరు ఏం పేరంటే అక్సా. అక్సా అంటే కడియం అనే అర్థం. కడియాలు మీరు అంత పెద్దలే నాకు తెలిసి చూసింటారు, పెట్టుకొని ఉంటారు కూడా. పెట్టుకున్నారు కడియాలు విజయమామ? ఏమో, కడియాలు చేతులకు అప్పట్లో మా నాన్నమ్మ కాళ్ళకి వేసుకునింది, పెద్దగా ఇంతలా ఉండేటివి అవి కడియాలు. చేతులకు కూడా వేసుకునేవాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది. అంటే కడియాలు. అక్స అనే పేరుకి అర్థం ఏంటండి? కడియం. సంఖ్యాకాండం 31వ అధ్యాయం చూడండి.
సంఖ్యాకాండము 31వ అధ్యాయము 50వ వచనం. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణగా తెచ్చి ఉన్నామని చెప్పగా, కాబట్టి ఇక్కడ యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగునట్లు మేము ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, కడియములను, గొలుసులను, ఉంగరాలను, పోగులను, పతకములను, ఈ కడియాలు యెహోవాకు ప్రాయశ్చిత్తంగా అర్పణ కొరకై అర్పిస్తారనమాట. కాబట్టి ఈ యొక్క అక్స అనే పేరు కడియము. కడియం అంటే చాలా విలువైనటువంటి వ్యక్తి అని అర్థం. అక్స ఎవరంటే చాలా విలువైనటువంటి వ్యక్తి. మనము బంగారు, కడియాలు, గొలుసు, వెండి నాణ్యాలను ఎట్లా మనం విలువైన వాటిగా మనం మన దేహం మీద అలంకరించుకుంటామో, ఈ యొక్క కాలేబుకు అక్స కుమార్తె ఎవరంటే చాలా విలువైనటువంటి బిడ్డ. అక్స ఎవరంటే తన తండ్రికి చాలా విలువైన బిడ్డ, ఒకే కుమార్తె. మరి ఈమెకు మ్యారేజ్ అయింది. ఆమె భర్త పేరు కూడా మనం న్యాయాధిపతులు 1వ అధ్యాయంలో చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము అర్థాలు మీరు బైబిల్లోనే పక్కన రాసుకోండి. వాటి పేర్లకు క్యాలెబ్ అంటే కుక్క, అక్స అంటే కడియము, ఇట్లా దొరకవు కదా మనకు, ఎప్పుడోసారి ఎవరో ఒకరు చెప్తారు అంతే. వాటికి అర్థాలు కూడా తెలుసుకుంటే మనకు చాలా మంచిది. ఇక్కడ చూడండి 12వ వచనంలో, క్యాలెబు కిర్యత్షె పేరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె నా అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఓత్నీయేలు దాన్ని పట్టుకునేను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. కాబట్టి ఇక్కడ ఓత్నీయేలు, అక్స భర్త పేరేం పేరండి? ఓత్నీయేలు అనమాట. ఓత్నీయేలు అనే పేరుకు దేవుడు కృపామయుడు అని అర్థం. ఓత్నీయేలు అంటే దేవుడు కృపామయుడు అని అర్థం. ఇతడు కాలేబుకి ఏమవుతాడంటే మేనల్లుడు అవుతాడు. కాలేబుకి ఏమవుతాడు? మేనల్లుడు. కాలేబు కుమార్తెను వివాహం ఆడినాడు. ఇతడు ఎందుకు వివాహం ఆడినాడంటే ఆ యొక్క కిర్యత్షెబు ఆ యొక్క పట్టణం మీదికి యుద్ధానికి శత్రువులు వచ్చినప్పుడు కాలేబు చెప్తాడు, ఎవరైతే ఆ శత్రువులను ఓడించి ఆ పట్టణాన్ని పట్టుకుంటారో వాళ్లకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. ఆ యొక్క పట్టణాన్ని పట్టుకునే వాళ్లకు, శత్రువులను ఓడించి ఎవరైతే ఆ పట్టణాన్ని పట్టుకుంటారో, కిర్యత్షెబేరు అనే పేరు కల ఆ పట్టణాన్ని, వాళ్లకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. ఇతను ఒక యుద్ధ వీరుడు అనమాట. ఓత్నీయేలు ఎలాంటి వాళ్ళు? యుద్ధ వీరుడు అనమాట. ఈయన ఏం చేస్తాడంటే ఆ పట్టణం మీదకి వచ్చినటువంటి శత్రువులతో యుద్ధం ఆడి ఆ యొక్క కిర్యత్పేసు పేరు కూడా భలే విచిత్రంగా ఉంది కదా, కిర్యత్షె పేరు ఆ పట్టణాన్ని ఏం చేస్తాడంటే ఆ యొక్క ఓత్నీయేలు పట్టుకుంటాడు. అప్పుడు ఈ యొక్క అక్సాని ఇచ్చి ఓత్నీయేలుకు వివాహం చేస్తారనమాట. వివాహము చేస్తారు. ఇక్కడ వివాహం చేసినప్పుడు మనము కట్నంగా ఇస్తారు కదా, డౌరీ ఇస్తారు కదా, ఇవ్వరండి? ఇస్తారు కదా. అలాగా ఈయన దక్షిణ భూమిని ఏం చేస్తాడంటే వాళ్ళ కుమార్తెకు ఇస్తాడు. ముందే ఇచ్చినా కూడా ఏం చేస్తుందంటే ఈ యొక్క అక్స మరి తన భర్తను అంటది, నువ్వు మా తండ్రి దగ్గరికి వెళ్ళి పొలం అడుగు, మా తండ్రి దగ్గరికి వెళ్ళి ఎవరైనా అత్తోళ్ళ ఆస్తిని అడగమంటారు భర్తను. ఈమెం చేస్తుంది? తండ్రి ఆస్తిని వెళ్ళి అడగమంటుంది. అంటే అంత ఉందేమో ఆ తండ్రికి ఆస్తి. మా తండ్రిని యొక్క పొలాన్ని నువ్వు వెళ్ళి అడుగు అని చెప్పి ఓత్నీయేలుని ఏం చేస్తానంటే ప్రేరేపిస్తూ ఉంటే చూడండి 14వ వచనం, ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగాను. అందుకు ఆమె దీవెన దయచేయము. ఇక్కడ మానవ సంబంధమైనటువంటి హద్దుబాట్లతో
లోకపరమైనటువంటి వాటిని అడిగేదానికి వాళ్ళ హృదయంలో నిశ్చయపరచుకొని ఏం చేశారంటే తండ్రి దగ్గరికి వచ్చినారు. ఎవరెవరు వచ్చారు? ఓత్నీయేలు, అక్సా భార్యాభర్తలు ఇద్దరు వచ్చినారు. ఏం అడగటానికంటే పొలం అడగటానికి. కానీ తండ్రి దగ్గరికి ఎప్పుడైతే ఆమె వచ్చిందో ఆమె డైరెక్షన్ మారిపోయింది. ఆమె ఆలోచన విధానము, ఆమె అడిగే విధానం కూడా ఏమైందంటే మారిపోయింది. మనం కూడా ఇంటి దగ్గర నుండి ఎన్నో మోసుకొని వస్తాం ప్రభు దగ్గరికి. అది అడగాలి, ఇది అడగాలి, అవి చెప్పాలి, ఇవి చెప్పాలా. దేవా నాకు ఎన్నో అక్కర్లు, నా తల నిండా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖం ఉంది, వేదన ఉంది, వీటన్నిటిని ఎవరు తీరుస్తారు? నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు పాదాల చెంత పెడదామని వస్తాం. కానీ ఇక్కడికి వస్తే దేవుడు ఇంకొక విధానంలో మాట్లాడతాడు మనతో కదండి. నేను ఒకటి అనుకుంటే ప్రభు ఇంకోటి చెప్తున్నాడేంటి? నేను ఉద్యోగం చేయాలని ప్రార్థన, దేవా నేను ఏ సబ్జెక్టు తీసుకోవాలా, 10th క్లాస్ అయిపోయిందంటే దేవుడు సేవకు రమ్మంటున్నాడు. ఇదేంటి ప్రభు, నేను ఉద్యోగం చేయాలని అడిగితే ఏ సబ్జెక్టు తీసుకోవాలా, ఏం చదువుకోవాలని అడిగితే నువ్వు సేవకు రమ్మంటున్నావే. దేవుడు మన తలంపులను, మన ఆలోచనలను ఎరిగినవాడు. మనకు తలంపు పుట్టక మునిపై ఎవరికి తెలుస్తుంది? ఆయనకు తెలుసు. కాబట్టి మన తలంపులన్నిటినీ ప్రభు ఎరిగినవాడు. అక్సా, ఓత్నీయేలు వాళ్ళ తలంపులను దేవుడు ఎరిగినవాడే. మరి ఆమె గాడిద మీద నుండి దిగంగానే తండ్రే వచ్చి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నీకేం కావాలి అని అడిగాను. అందుకు ఆమె దీవెన దయచేయము. చూడండి, ఆత్మీయమైనటువంటి, అంతవరకు భౌతికంగా తండ్రి దగ్గరికి వచ్చింది, కానీ ప్రభువు దగ్గరికి, తండ్రి దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఏమడుగుతుందంటే ఆత్మ సంబంధమైనటువంటి అవసరత ఏదైతే ఉందో దాన్ని అడుగుతూ ఉంది. మనము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమడగాలంటే దీవెన అడగాలి, దీవెన అడగాలి. దీవెన దయచేయము. దీవెన అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. నీకు భౌతికంగా ఎన్నన్నా అక్కర్లు ఉండని, నీ కుటుంబంలో ఎంత అక్కరైనా ఉండని, ప్రభు ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువుకు నా వలన ఏం అక్కర ఉంది, నేను ప్రభువుకు ఎట్లా ఉపయోగపడగలను, నేనేం చేయాలి ప్రభువా, నాకేం అక్కర ఉంది అని మనం ఏం చేయాలంటే మన ఆలోచన విధానాన్ని దైవికమైన విధంగా మనం ఏం చేయాలంటే మార్చుకోవాలి. నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నావు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. కానీ నీ తర్వాత వచ్చు తరాన్ని మనం ఏం చేయాలంటే సిద్ధపరచాల. నెక్స్ట్ జనరేషన్ ఏం చేయాలి? దేవుని కోసం సిద్ధపరచాల. నాలాగా ప్రార్థించే సంఘం కోసం, సేవకుల కోసం, తర్వాత ఈ దేశం కోసం, మా కోసూరు గ్రామం కోసం, నా తర్వాత నాకంటే ప్రార్థన యోధులను నువ్వు లేపు ప్రభా అని చెప్పి మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన విధానంలో మన డైరెక్షన్ను మనము మార్చుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం, చివరి అధ్యాయంలో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను, ఓ స్త్రీ నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని మనం మార్చుకోవచ్చు కదా. దేవుడు ఒక స్త్రీని రక్షించినాడు, ఎందుకంటే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మనము ఉండాలని. అందుకే ఈ స్త్రీ నాకు పొలం దయచే ప్రభా అని అవన్నీ అడగలేదు. ఫస్ట్ ఏమంటుందంటే దీవెన దయచేయము, దీవెన ఆశీర్వాదం, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభా, నాకు ఆశీర్వాదం ఇవ్వండి తండ్రి అని అడుగుతూ ఉంది. తండ్రికి తెలుసు ఆమె అడగటానికే వచ్చిందని, తండ్రికి తెలుసు. ఆమె ఆ యొక్క కాలేబ్ ఏమన్నాడు? నీకేం కావాలి అని అడిగాడు. ఆమె చెప్పిందా ముందెళ్ళి? ఫస్ట్ ఏమో భర్తను ప్రేరేపించింది. భర్త అడిగాడే, ఈమె అడిగిందా? ఈమె అడిగింది. ఊరికి ఆయన ప్రోత్సహించి తీసుకొచ్చుకుంది, కానీ అడిగింది మాత్రం ఈమెనే. కాబట్టి ఒక స్త్రీకి దేవుడు సన్నిధికి సమీపంగా వెళ్ళటానికి, ఆయన పాదాలు పట్టుకోవడానికి గొప్ప ఆధిక్యతనిచ్చినాడు. పురుషుల కంటే ఎక్కువగా ఎవరు ప్రార్థించగలరు, ఎవరు దేవుని పాదాలు పట్టుకుంటారంటే స్త్రీలే. వాళ్ళు బయట పనులకు వెళ్ళి ఎన్నో ప్రయాసాలతో ఉంటారు. మనమైతే ఇంట్లోనే ఉండి పని అంతా ముగించుకొని ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటాం, ప్రభు పాదాలు పట్టుకుంటాం. ప్రతిదానికి, బిడ్డల కొరకై, భర్త కొరకై, కుటుంబంలో మనకి ఎన్ని అక్కర్లు ఉన్నాయో, అవసరతలు ఉన్నాయో అవన్నీ ఎవరికి చెప్పుకుంటామో? దేవుని చెప్పుకుంటాం. అందుకే పురుషుల కంటే కూడా ఎక్కువ స్త్రీలు ప్రభు పాదాలు చెంత. ఆమె అయితే పురికొల్పి ప్రేరేపించి తీసుకొస్తుంది ప్రభు సన్నిధికి.
రామని ఇద్దరం వెళ్ళి మా తండ్రిని అడుగుదామని. తీసుకొని వచ్చేంత వరకే మన బాధ్యత. కానీ ప్రభు పాదాలు పట్టుకోవాల్సింది ఎవరంటే మనమే. ప్రభు దగ్గర కన్నీరు విడవాల్సింది మనమే. ప్రభు సన్నిధిలో ప్రార్థించాల్సింది, విజ్ఞాపన చేయాల్సింది ఎవరంటే మనమే. విలాప వాక్యాల్లో మనకెప్పుడు ఎప్పుడు ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రభు మరలా మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు స్త్రీలకు దేవుడు అంత ప్రాముఖ్యతనిచ్చినాడంటే మనకు ఒక బాధ్యత అనేది దేవుడు మనకి ఇచ్చినాడు. ఒక బాధ్యత అనేది మనకు దేవుడు ఇచ్చినాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము చూడండి. విలాప వాక్యములు 2:19 నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. కాబట్టి ఒక స్త్రీ, ఒక నిజమైన తల్లి ఏం చేస్తుందంటే రేయి మొదటి జామునే లేచి తన పిల్లల కొరకు ఏం చేస్తుంది? ఆమె మొరపెడుతుంది. ప్రభువా, ఈ దినాన్ని ఇచ్చిన తండ్రి, నా బిడ్డలను, నా భర్తను, నా ఇంటిని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా అని ఆ తల్లి ఏం చేయాలంటే రేయి మొదటి జామున, వేకు జామునే, కోడి కుక్కర కనక ముందే కదండి, 3 నుండి 5 లోపు 6 లోపు ఏం చేయాలి? మనము ఖచ్చితంగా లేచి ఆ సమయంలో మనం ప్రభు పాదాల చెంత మనం విజ్ఞాపన చేయాలి, కన్నీరు విడవాలి, దేవుని సన్నిధిలో దేవునికి మన కుటుంబాన్ని అప్పగించాలి. అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు ఈ దినాన్ని మనకి ఏ కీడు ఉందో, ఏ నష్టం ఉందో, ఏ అపాయం ఉందో దాని నుండి మనల్ని, మన బిడ్డలను తప్పిస్తాడు ఖచ్చితంగా. అందుకే ఒక స్త్రీకి దేవుడు ఎంతో గొప్ప ఆధిక్యతనిచ్చినాడంటే తండ్రి దగ్గరికి ధైర్యంగా వెళ్ళి అడిగే ఆధిక్యతనిచ్చినాడు. అక్సా కాలేబ్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉంది? దీవెన దయచేయి ప్రభువా, దీవెన దయచేయి తండ్రి అని అడుగుతూ ఉంది. కాబట్టి స్త్రీలుగా మనం కూడా ధైర్యంగా తండ్రి దగ్గరికి వెళ్ళి, మన తండ్రి ఎవరు? ప్రభువే. యెషయా గ్రంథము 60 చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడవు నీవే, నీకు పేరే కదా. ఏ తండ్రి దగ్గరికైనా బిడ్డ వెళ్ళి అడగటానికి మొహమాట పడుతుందండి? సిగ్గుపడుతుందా? తండ్రి దగ్గరికి వెళ్ళి బిడ్డ అడగాలంటే ఏదైనా సరే, చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా అడగటానికి సిగ్గుపడతారా? కానీ సిగ్గుపడరు. ఈలోకి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మరి ఏ మొహమాటం లేకుండా వెళ్ళి అడిగేటప్పుడు పరలోక తండ్రి ఆయన ఏమంటున్నాడు? నీవే మాకు తండ్రివి. ఆయన మనకు ఎవరంట? తండ్రి. ఇంకో చోట యెషయా కీర్తన 68:5లో కూడా ఉంటుంది. కీర్తన 68:5 జనరల్గా మనం ఎప్పుడు వినే వాక్యాలే, కానీ దేవుడు ప్రతి దినం మనతో నూతనంగా మాట్లాడతాడు. కీర్తన 68:5 తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఈలోకపు తండ్రి మనకు కొంతకాలం ఉంటాడు. మనకు 30 సంవత్సరాలు వచ్చేలోపు వాళ్ళకు కొంచెం ఏజ్ అయిపోయి ఉండొచ్చు, 40, 70, 80 అంతవరకే ఉంటారేమో ఈ తల్లిదండ్రులు. అయితే భౌతికమైన తల్లిదండ్రులు కొంతకాలం వరకే ఉంటారు. తర్వాత వాళ్ళు దేవుడి దగ్గర రక్షింపబడితే దేవుడి దగ్గరికి వెళ్తారు. తర్వాత లేదంటే కొంతకాలం ఉంటారు. కానీ ఈ తండ్రి ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, ఎల్లప్పుడు కూడా మనతోనే ఉంటాడు. మా మా లిల్లీ అడిగింది, మీ అమ్మమ్మ, తాతయ్య, మీ డాడీ అందరూ చచ్చిపోయినారు కదా అనింది. వాళ్ళందరూ పోయినా కూడా ఎవరున్నారు నాకు? నా తండ్రి, నా పరలోక తండ్రి. అందుకే ఒక చోట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటారు కదా, పరలోకమందున్న మా తండ్రి. ఈ తండ్రి నిన్ను ఎప్పుడైనా విడిచిపెడతాడా? ఎప్పుడు విడిచిపెట్టాడు. ఎనీ టైం నువ్వు ఎప్పుడు ఏ అక్కర వచ్చినా కూడా ఈ పరలోక తండ్రి వద్దకు, నిన్ను కలుగజేసిన ఈ తండ్రి దగ్గరికి నువ్వు ధైర్యంగా వెళ్ళి ఏం చేయొచ్చు? అడగచ్చు. ప్రభా, నాకు ఈ అక్కర ఉంది, అవసరం ఉంది,
ఈ దుఃఖం ఉంది, ఈ బాధ ఉందని ఈ పరలోక తండ్రి, ఈ తండ్రి దగ్గరికి ఎనీ టైం ఎప్పుడైనా వెళ్ళి ఏం చేయొచ్చండి, అడగచ్చు. కాబట్టి ఈయన మాకు తండ్రి. మనకెవరంటే ఈయన యేసయ్య మనకెవరండి, తండ్రి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ ఆలయమందు ఉండే దేవుడు మనకెవరంట, తండ్రి. పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే మనకు ఒక తండ్రి. ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, వెరీ విఐపీలు వచ్చినారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తామా మనము? వాళ్ళు రావడానికి ఎంతో ఖర్చు అవుతుంది, ఎంతో ఏవేవో చేస్తారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ధైర్యంగా చెప్పుకుంటామా? చెప్పుకోలేం. కానీ ఈ లోక సృష్టికర్త, ఈ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడి దగ్గరికి మనం వెళ్ళి ఏం చేయొచ్చంట, ఎప్పుడైనా ఏ సమస్య అయినా, నీ భర్త గురించి, నీ బిడ్డల గురించి, నీ అత్తమామల గురించి, నీకు వచ్చిన ప్రతి కష్టం గురించి, నీకు ఏ అక్కర ఉందో, ఏ అవసరం ఉందో, వాటన్నిటి గురించి ఏం చేయొచ్చు అంటే ఈ తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు. ఈ తండ్రి, నాకెందుకు చెప్తున్నావు, మాటికి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అన్నాడు. ఆల్వేస్ వెల్కమ్ అంటాడు ఈయన. నువ్వు ఎప్పుడైనా సరే వచ్చి నా దగ్గరికి చెప్పుకో, నేను వినేదానికి సిద్ధంగా ఉన్నాను. రాత్రి బైబిల్ స్టడీలో కూడా ఉన్నాం కదా, మనకే విసుగొస్తుంది కానీ ఆయనకి విసుగురాదు. మాట మాకు ఎంత అడిగినా కూడా దేవా నువ్వు ఇవ్వట్లేదని మనమే ఇసుక్కుంటామేమో, కానీ ఆయన మాత్రం ఇసుక్కోడు. ఆయన ఇస్తూనే ఉంటాడు, మనం అడుగుతూనే ఉండాలి. కాబట్టి ఇట్టి తండ్రి నీకు నాకున్నాడు. మనం ఏం చేయకూడదంటే ఇటు తండ్రిని అడగటానికి ఎటువంటి సందేహము ఏది లేదు. అక్స తండ్రిని అడగటానికి ధైర్యం చేసింది. గాడిద మీద నుండి దిగి వచ్చి అడుగుతా ఉంది. తన భర్త అడగట్లేదు, కానీ ఆమె అడుగుతా ఉంది, అయ్యా నాకు దీవెన, తండ్రి నాకు దీవెన దయచేయి. దేవుడి దగ్గరికి వచ్చినటువంటి మనం కూడా నా భర్త వస్తాడు కానీ నోరు విప్పి ప్రార్థన చేయడం అంటాం. ఆయన చేయకుంటే నువ్వు చేయి, నీ ప్రార్థన వింటాడు. తీసుకుని వచ్చేంత వరకే నీ బాధ్యత. వాళ్ళని ఏం చేయాలి, మందిరం వరకు తీసుకొని రా, అడిగేది నీ బాధ్యత. నువ్వు అడుగు, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. వాళ్ళు దేవుని సన్నిధికి రావాలి అంతే. అడిగినా అడగకపోయినా వచ్చి కూర్చుంటే చాలు. మనం అడిగితే దేవుడు మన పక్షంగా, వారి పక్షంగా, కుటుంబ పక్షంగా దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అక్స అదే చెప్తుంది చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము మనం చదివినటువంటి భాగమే. దీవెన దయచేయమని నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనేను. నాకు దక్షిణ భూమి ఆల్రెడీ ఆమెకు ఇచ్చేసినాడు. ఏమిచ్చాడంట, దక్షిణ భూమిని ఇచ్చినాడు. అయితే దానితో పాటు ఏమడుగుతుంది, నీటి మడుగులను కూడా నాకు దయచేయము. నీటి మడుగు, నీరు దేనికి గుర్తు, దేవుని యొక్క వాక్యమునకు గుర్తు, దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా ఉంటుంది. కాబట్టి నువ్వు భౌతికమైన ఈవులు నాకు ఇచ్చావు, అయితే వాటికంటే అవసరమైంది నాకు ఒకటి ఉంది. అదేంటిదంటే నీటి మడుగు. నీటి మడుగు అంటే దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము ఎంత అవసరం అన్నది ఈ యొక్క స్త్రీ గ్రహించింది, ఈ అక్స ఎరిగింది. ఎప్పుడైనా వాక్యమును గురించినటువంటి ఆశతో మనం దేవుని అడిగింటాం, కానీ అంత ఆశతో అడిగిండం. అదే పని మాలుగా దేవా నీ వాక్యం చేత ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నా, దేవుడు ఏ మాట ద్వారా నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో, ప్రభా నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు, నాకు ఏం నేర్పియాలనుకుంటున్నావు, నేను ఏ విషయంలో ఇంకా నేను ఆత్మీయంగా బలపడాలి, నీ వాక్యం చేత నాకు సహాయం చేయి, నాకు దయచేయి ప్రభా అని అడిగామా? ఎప్పుడైనా అడిగినాం. అడిగింటే దేవుడు ఇచ్చింటాడు. ఒకవేళ అడగకపోతే అడుగుదాం, ప్రభా ఇంతవరకు భౌతికమైనవి ఎన్నో ఇచ్చినావు తండ్రి, అయితే నీ వాక్యము నాకు దయచేయి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. నీ వాక్యము జుంటు తేనె దారల కంటే మధురమైనది. దావీదు కీర్తనకారుడు వాక్యం యొక్క ప్రాముఖ్యతను ఎరిగిన వాడై ఎన్నో సందర్భాల్లో వాక్యం 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 అంటూ వచ్చినాడు. దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందండి, మనల్ని బ్రతికిస్తుంది. ఈ అక్స కూడా ఈ భౌతికమైనటువంటి ఆస్తి అంతస్తులు ఎన్నో నాకు ఇచ్చినావు, కానీ వాటి వలన నాకు సంతోషం లేదు, నెమ్మది లేదు, తృప్తి లేదు.
అయితే నాకు కావాల్సింది ఒకటే, ఏంటంటే నీటి మడుగులు ఇవ్వు. నీటి మడుగు, మడుగు అంటే అది ఎల్లప్పుడూ అది ఎలా ఉంటుంది అంటే నీట్గా ఊటలాగా, ఊట ఏమంటారు అంటే ఇక్కడ ఊటే ఉబుకుతూ ఉంటే అది తేటగా ఉంటుంది, స్వచ్ఛమైన నీళ్లుగా ఉంటాయి అవి కదండి. అది అడుగుతుంది. కాబట్టి మనం కూడా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏం అడగాలంటే దేవుని వాక్యము, ప్రభా ఈ దినం నీ దాసుల ద్వారా నూతనంగా నాతో మాట్లాడు. నూతనమైన ఎప్పుడు విన్నదే వాక్యము, కానీ ఆ వాక్యంలో నుండే నాతో నూతనంగా మాట్లాడు. లోతైన మర్మాలు అందులో ఏమున్నాయో నాకు తెలియజేయి ప్రభా అని మనం ఏం చేయాలంటే ఆ వాక్యమే. చాలామంది అంటారు, ఎప్పుడు చెప్పిందే చెప్తాంటది ఈ సేవకుడు, ఎప్పుడు చెప్పిందే చెప్తాడు ఈ సేవకుడు అంటాం. అది కాదు, ఎప్పుడు చెప్పిన దాంట్లో నుండి అయినా ఆ దినం ఖచ్చితంగా దేవుడు ఒక్క మాటైనా నీతో నాతో నూతనంగా మాట్లాడతాడు. ఇది అందరి అనుభవం అనుకుంటాను కదా. మనం ఎన్నిసార్లు విన్నా కూడా ప్రతిదినం దేవుడు మనతో క్రొత్తదనంగా, క్రొత్త మాటగా, ఎప్పుడు వినలేదే ఈ మాట అన్నట్టు దేవుడు మాట్లాడతాడు. అవునండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యము నూతనమైన విధానంలో ప్రభు మనతో మాట్లాడాలని మనం ఏం చేయాలంటే ఆశ కలిగి ఉండాలి. చూడండి, యెషయా గ్రంథము 12వ అధ్యాయము. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. కింది వచనం చదవండి అక్క. కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఎలాగుంది. కాబట్టి రక్షణార్థమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఎందుకు? మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. బావిలో నుండి ఎంత నీరు తోడినా ఏం చేస్తుంది? అది ఉబుకుతానే ఉంటుంది. దేవుని వాక్యం కూడా ఏంటిదంటే అలా ఉబుకుతూ ఉంటుంది. ఒక రుద్రాలు, ఆమె 100 సంవత్సరాలప్పుడు చనిపోయింది. ఆమె గురించి వాళ్ళ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. ఆమె బతికింది 100 సంవత్సరాలు, కానీ 200 సార్లు బైబిల్ చదివిందంట. 200 సార్లు అంటే తన ఏజ్కు డబలు కదండి. 200 సార్లు బైబిల్ చదివిందంట. మనకి ఎంత సమయం ఉన్నా కూడా బైబిల్ చదవ. ఒక్కసారి కూడా బైబిల్ ఈ సంవత్సరం తీర్మానం చేసుకుందాం, ఒక్కసారైనా నేను బైబిల్ అంతా పూర్తిగా చదవాలి. ఒకవేళ మనకు అర్థం కాకపోయినా దేవుని వాక్యం చదివితే మనకు ఆశీర్వాదం. అర్థం కాకపోయినా దేవుని వాక్యం చదివితే ఏంటంటే మనకు ఆశీర్వాదం. అందుకే ప్రతిరోజు దేవుని అడుగుదాం, ప్రభా నేను ఈ సంవత్సరం బైబిల్ అంతా చదవాలి తండ్రి, నాకు సహాయం చేయి. కనీసం రోజుకి 5 అధ్యాయాలైనా. అమ్మో 5 కదా. రోజు ఉదయం పాత నిబంధన, రాత్రి క్రొత్త నిబంధన. సమయం ఉన్నప్పుడు సామెతలు, కీర్తనలు అట్లా చదివామంటే సంవత్సరానికి 3 అధ్యాయాలు, రోజుకు 3 అధ్యాయాలు, సంవత్సరానికి 66 పుస్తకాలు చదవచ్చు. అట్లా తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే ఇది రక్షణార్థమైన బావి లాంటిది. ఈ బావిలో నుండి మనం ఎంత చేదుకుంటే అంత దీవెన మన మీదికి. దేవుని వాక్యం ఎంత చదువుతూ ఉంటే అంత ఆశీర్వాదం మనకు వస్తుంది, అంత నెమ్మది కూడా మనకు ఉంటుంది, అంత ఆదరణ దేవుని వాక్యంలో నుండి దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. అందుకే ఈ స్త్రీ ఏమనిందంటే నీటి మడుగులను కూడా నాకు దయచేయండి అంటే ఆయన ఇచ్చాడా లేదండి? ఇచ్చాడు కదా. చూడండి, అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాను. కాబట్టి ఈ యొక్క భౌతికమైన తండ్రే ఆమె అడిగిన దాన్ని ఇస్తే, నిన్ను నన్ను కలుగజేసినటువంటి సృష్టికర్త, భూమి ఆకాశములను కలుగజేసినటువంటి సృష్టికర్త నీకు తండ్రిగా ఉన్నాడు, నీకు ప్రభువుగా ఉన్నాడు, ఆయన నీకు భర్తగా ఉన్నాడు, నీ పోషకుడుగా ఆయన ఉన్నాడు. ఆయనను అడిగితే దేవుడు మనకి ఇవ్వడండి ఏదైనా సరే. నీకు ఇంతవరకు ఎన్నో సంవత్సరాలు చాలామంది అంటారు దీర్ఘకాల సమస్యలు, ఎన్నో సంవత్సరాలు అవుతుంది ప్రభువుని అడుగుతూనే ఉన్నాము, కానీ దేవుడు నాకు సహాయము చెయ్యట్లేదంటాం. అట్లా చేయకోకుండా ఉండడానికి ఈ తండ్రి భౌతికమైన తండ్రి కాదు,
భౌతికమైన తల్లిదండ్రులే కొన్నిసార్లు మనం అడిగినేటివి చేసినప్పుడు ఈ పరలోక తండ్రి చేయడా అండి? ఆయన ఏమంటాడు? నాకు అసాధ్యమైనది భూమి మీద ఏదైనా కలదా? నాకు సమస్తము సాధ్యమే అంటాడు. అది ఎలాంటి కఠినమైన పరిస్థితి అయినా సరే ఈ తండ్రిని మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా మన అక్కరేంటో అవసరత ఏంటో ఆయన ఎరిగిన వాడై ఆయన మనకు తప్పకుండా సహాయము చేస్తాడు. అందుకే మీరు ఎట్లా ప్రార్థించాలనో మీకు తెలియదు. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మీరు ఆత్మీయ మీకు ఎట్లా ప్రార్థన చేయాలని ఏం చేస్తుందంట? నేర్పిస్తుంది. విజ్ఞాపన ఎట్లా చేయాలా, ప్రార్థన ఎట్లా చేయాలి, ఎట్లా తండ్రిని అడగాలనో నేర్పిస్తుంది. కాబట్టి ఈ యొక్క అక్స తన తండ్రి దగ్గరికి వచ్చి నీటి మడుగులను అడుగుతా, ఫస్ట్ ఏమో దీవెన అడుగుతా వచ్చింది, దీవెన దయచేశాడు. నీటి మడుగులను కూడా ఆమె అడుగుతా వచ్చింది. నీటి మడుగులు అడిగితే ఆయన ఏం చేస్తాడంటే మెరక మడుగులు అంటే చాలా ఇంకా అంతకంటే శ్రేష్టమైన వాటిని. మెరక అంటే నాకు తెలియదు, మీకే తెలుసు బాగా. ఎత్తుగా ఉండేటి, ఎత్తుగా ఉన్నటువంటి, ఎత్తు అంటే దేనికి? ఆత్మీయమైనటువంటి అంతస్తుకు గుర్తు. దావీదు కూడా అంటాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటే ఆత్మీయంగా ఆమె వాక్యం ద్వారా ఉన్నతమైన శిఖరాలకు ఎక్కాలని తన తండ్రి ఆశపడ్డాడు. కాలేబు ఏం చేశాడు? మెరక అంటే బాగా ఇట్లా ఎత్తుగా ఉండే వాటిని ఇచ్చాడు. అంటే తన బిడ్డ ఉన్నతమైన పొజిషన్లో ఉండాలని, హైలీ పొజిషన్లో తన బిడ్డ ఉండాలని ఆయన ఏం చేశాడంటే మెరక మడుగులను ఆమెకు ఇస్తూ వచ్చినాడు. మన పరలోక తండ్రి కూడా మనం ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆయనకు ఇష్టం. మనం ఇంకా పాలు తాగే వాళ్ళంగా, లేదంటే చిన్నపిల్లలు తినే ఆహారం తీసుకోవాలని తండ్రికి ఇష్టం కాదు. మనం ఆత్మీయంగా ఉన్నత శిఖరాలను ఎక్కాలని మన పరలోక తండ్రి మన విషయమై ఆశ కలిగి ఉన్నాడు. మనం కూడా అడగాలి ప్రభువా దినదినము నన్ను నీ కృపలో భద్రపరచు, నీ వాక్యంతో నా హృదయమును నింపు. ఈ దినం కొంత తెలుసుకున్నా, రేపు ఇంకా తెలుసుకోవాలి. ఈరోజు కొంచెం నేను దీవించబడ్డాను, రేపు ఇంకా దీవించబడాలి. చూడండి, దావీదు అదే ఆశ. మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటాడు. చూడండి, కీర్తనలు 'పరలోక తండ్రి' అయినటువంటి 61వ కీర్తన 2వ వచనం. కీర్తన 61:2. నా ప్రాణము తల్లడిలగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి అంటే ఆత్మీయంగా దినదినము మళ్ళీ మనము అలాగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ అలాగా హానోకు ఏం చేశాడు? దేవునితో నడుస్తూ అలాగే వెళ్ళిపోయాడు. మనం కూడా ఏం చేయాలంటే ఆత్మీయంగా దినదినము దేవునితో సహవాసం విషయంలో, ప్రార్థన విషయంలో, పాటలు పాడే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో ఎలా ఉండాలంటే ఆత్మీయమైనటువంటి ఉన్నత శిఖరాలకు మనము దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళే వారంగా మనము ఉండాలి. కాబట్టి మన ఆశ కూడా మరి మన విషయమే. ఆ యొక్క అక్స ఆమె ఉన్నతమైన స్థానంలో ఉండాలని తన తండ్రి ఏం చేశారంటే మెరక భాగాన్ని ఆమెకు ఇస్తా వచ్చినాడు, మెరక మడుగులను ఆమెకు ఇస్తా వచ్చినాడు. మన తండ్రి కూడా మన విషయమై అదే ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు ఆత్మీయంగా ఉన్నతమైన శిఖరంలో, ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉండాలని దేవుడు నీ విషయమై నా విషయమై ఆశ కలిగి ఉన్నాడు. మనం ఇంకా భౌతికమైన వాటి విషయమై ఆ చింత, బాధ, దుఃఖము మన హృదయంలో ఉంటే తొలగించుకుందాం. ప్రభువుని అడుగుదాం, ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆత్మీయంగా నన్ను ఎక్కించు ప్రభా. భౌతికమైనటువన్నీ తండ్రికి తెలుసు కదా, తండ్రికి తెలుసా తెలియదా? నీకేం కావాలో అన్నాడు. ఆమె అడగటానికి వచ్చిందని ఎవరికి తెలిసింది? తండ్రికి తెలిసింది. చూడడానికి వచ్చింది అనుకోవచ్చు కదా. మామూలుగా సాధారణంగా ఆడపిల్లలు ఇంటికి వస్తే ఏదో ఒకటి పట్టుకెళ్ళడానికో వచ్చినారు అనుకుంటారు, అవునా? ఏదో ఒకటి తీసుకెళ్ళడానికే వచ్చినారు అనుకుంటారు. అందుకే ఏమంటారు, ఏం కావాలి నీకు అంటారు, అవునా? ఏమన్నా వండాలనా, పప్పలు వండాలనా, ఏమన్నా డబ్బులు కావాలా,
అలా అడక్కముందే అడిగితే అది నిజమైన తల్లిదండ్రుల ప్రేమ. వాళ్ళు అడిగినాక ఇచ్చారనుకోండి, ఏమనుకుంటారు? అడిగితే ఇచ్చిందిలే అంటారు కదండి. కాబట్టి మన పరలోక తండ్రి మనం అడగక మునిపే మనకు అక్కరగానున్నవేవో అవన్నీ ఆయనకి ఏంటంట తెలుసును. కాబట్టి భౌతికమైనటివి అన్నీ ఇస్తాడు ప్రభు. అయితే మొదట మనం ఏం చేయాలంటే ఆత్మీయమైన వాటి కొరకై ఆత్మీయమైనటువంటి ఆకలి దప్పులు మనం కలిగిన వారమే. ప్రభువా, దినదినము నన్ను నీ కృపలో ఆత్మీయంగా ఉన్నతమైన శిఖరాలకు నేను ఎదగాలి, ఆత్మీయంగా నీకు సమీపంగా రావాలి, నన్ను ఆత్మీయంగా బలపరచు తండ్రి, నన్ను స్థిరపరచు నీ యందు అని మనం దేవుని అడిగినట్లయితే దేవుడు దీవెనతో పాటి నీటి మడుగులను, మెరక మడుగులను, పల్లపు భూములను కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనకు అనుగ్రహిస్తాడు. మన ఆశ భౌతికమైన వాటి గురించి ఉందా, ఆత్మ సంబంధమైన వాటి గురించి ఉందా? భౌతికమైన వాటి గురించి నువ్వు అడిగినట్లయితే తండ్రి అంటున్నాడు, నువ్వేం అడుగుతున్నావో నీకు తెలియదు, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. కానీ మనం ఏం అడగాలంటే దీవెన దయచేయము. అక్స భౌతికమైన వాటిని అడగాలనే తండ్రి దగ్గరికి వచ్చింది, పొలాన్ని అడగాలని వచ్చింది. కానీ దేవుడి దగ్గరికి, తండ్రి దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో ఆమె యొక్క అడిగే విధానంలో మార్పు వచ్చింది. అడిగే విధానంలో మార్పు. దీవెన దయచేయము, దీవెన దయచేయము. రూతును కూడా అంటూ వచ్చినారు కదా, నీవు దేవుని యెహోవా నీకు తోడై ఉన్నాడు. వాళ్ళందరూ ఏమంటారు? గాడ్ బ్లెస్ యూ అంటారు. దేవుని చేత నీవు ఆశీర్వాదం నందుదుగాక అంటే పనులందరూ ఏమన్నారు? బోవాజును, దేవుడు నీకు తోడై ఉండును గాక కదండి. కాబట్టి రూతు గ్రంథం చూడండి, 3వ అధ్యాయము 10వ వచనం. రూతు 3:10. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి ఇది రూతు గురించి చెప్పబడతా వచ్చింది. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. అక్కడైతే ఆమె దీవెన ఇమ్మని అడుగుతా ఉంది, ఈమె ఆల్రెడీ దీవెన పొందుకుంది. రూతు ఆత్మీయమైనటువంటి అంతస్తులో ఈమె ఎట్లుందంటే ఒక మెట్టు ఎక్కువగానే ఉంది. ఆశీర్వాదంలో, దీవెనలో ఈమె ఉన్నతమైన స్థానంలో ఉంది. అందుకే బోవజ్ అంటున్నాడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానివి, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి. దేవుడు కూడా మన గురించి చెప్పాలి. ముందు కొంచెం బిడ్డలాగా ఉండింది, ఇప్పుడైతే తల్లిలాగా అయింది. ఆత్మీయతలు ఎలాగ ఎదిగింది? తల్లి స్థానంలోకి వచ్చింది. మునుపటి సత్ప్రవర్తన కంటే ఈ వెనకటి సత్ప్రవర్తన ఏమైందంట? ప్రభు కూడా మన గురించి చెప్పాలి ఈ మాట. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైపోయింది. ఈమె ఆత్మీయంగా ఎదుగుతూ ఉంది, ఆత్మీయంగా ఉన్నతమైన శిఖరాలలో ఉంది అని ప్రభు మనల గురించి, మనల్ని చూసిన వారు కూడా మన విషయం ఏం చేయాలంటే సాక్ష్యం ఇచ్చే విధంగా మనము ఉండాలి. అట్లా మనం అడిగినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం అట్లా ఉండాలని ప్రభు యొక్క ఆశ. అందుకే మనకు దేవుని సేవకులు, సంఘము, వాక్యము, ఈ యొక్క సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఆదివారం ఆరాధన, ఇవన్నీ ఎందుకంటే మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఏమవ్వాలి? మరీ ఎక్కువ అవ్వాలి, మరీ ఎక్కువ అవ్వాలి. అట్లా అవ్వటానికి ప్రభు మనకు అందరికీ సహాయం చేయనుగాక. అడుగుదాం, ప్రభా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకాడిని. ఎట్లా అడగాలనో మాకు తెలియదు, ఏం అడగాలనో మాకు. జబదయి కుమారుల తల్లి అడిగింది, ఒకని కుడివైపున ఒకని ఎడమ వైపున నా బిడ్డలను ఉంచు అంటే దేవుడు ఏమన్నాడు? నువ్వేం అడుగుతావో నీకు అసలు సెన్స్ లేదు అన్నట్లు చెప్పాడు. నువ్వేం అడుగుతున్నావో నీకు తెలియట్లేదు. నేను ఉండే దగ్గర వాళ్ళు ఉండలేరు, నేను తాగే గిన్నెలో ఉన్నది వాళ్ళు తాగలేరు. కానీ మనం ఏం అడగాలంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు దేవుని నుండి మనం పొందుకోవాలని. మేమైతే ప్రతిదినం ప్రార్థన చేస్తాం. సంఘం అంతా కూడా క్షేమాభివృద్ధి పొందాలి, ఆత్మీయంగా ప్రతి బిడ్డను బలపరచు తండ్రి అని అడుగుతాం. తర్వాత భౌతికమైన అక్కర్లు ఏమన్నా ఉంటే వాటి గురించి చెప్తాము.
ప్రతిదినం కుటుంబ ప్రార్థనలో అయితే మేము ఇదే చేస్తాం, బ్రదర్ అయినా నేనైనా. ప్రభా సంఘం నీ బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచు, ఆత్మీయంగా వారిని బలపరచు తండ్రి అని దేవుని దగ్గర అడుగుతాం. చిన్న బిడ్డలను కూడా అదే అడుగుతాం కదా, చిన్ననాటి నుండి వారు రక్షింపబడాలి ప్రభా, వాళ్ళని సన్నిధిలో ఒలీవ మొక్కల్లాగా పెరగాలి ప్రభా అని ఆత్మ సంబంధమైనటువంటి దీవెన మనం అడిగితే భౌతికంగా వాళ్ళకి ఏమక్కరా అవన్నీ దేవుడు ఇస్తాడు. అవన్నీ దేవుడు తప్పకుండా మనకిస్తాడు, మన బిడ్డలకు, మన కుటుంబానికి ఇస్తాడు. అందుకే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించును గాక. అక్స మరి తన తండ్రి దగ్గరికి వచ్చింది, దీవెనని అడిగింది, భౌతికమైన అక్కరు కూడా తన తండ్రి తీరుస్తూ వచ్చినాడు. ప్రభు దగ్గరికి మనం వచ్చాం, మన అక్కరు కూడా ఆయన తీరుస్తాడు. అయితే ఆత్మ సంబంధమైన వాటిని ప్రభు దగ్గర మనం అడిగి తర్వాత భౌతికమైన వాటి విషయమై దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటే దేవుడు రెండు కూడా 1+1 ఆఫర్ అని పెడతారు కదా, అట్లాగా దేవుడు ఏం చేస్తాడు, బై 1 గెట్ 1 కదండి, 2 ఇస్తాడు. దేవుని సన్నిధిలో మనకు ఏం కొరత ఉండదు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనకు తక్కువ చేస్తాడా, చేయడు. కాబట్టి ప్రభువును అడిగి మనం ఆయన యుద్ధ నుండి మేలులు దీవెనలు పొందుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. మాటలు దీవించుగాక. మరి ప్రార్థన చేసుకుందాం. రేపు మందిరం క్లీనింగు, ఆదివారం ఆరాధన. ఇంకా ఏమైనా అక్కర్ల అవసరతలు ఎవరైనా బాగలేకుంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రసన్న కొరకు చెవు పొట్టు తగ్గాలని ప్రార్థన చేద్దాము. చిన్నపిల్లల ఆరోగ్యం కొరకు, వృద్ధులు ఏవైతే అక్కర్లు ఉన్నాయో వాటి అన్నిటి కొరకై ప్రార్థన చేద్దాం. విమలమ్మ అంటే కాలు స్వస్థత కొరకై ప్రార్థన ఎస్తర్ అంటే అవనగడ్డ ఇంటి విషయమై ప్రార్థన చేద్దాం. నాయన తండ్రి మీ ఆత్మతో నింపి నాయన మీరు నిలవబెట్టుకుని మా గమనానికి తీసుకుని వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించి ఆరాధించి నమ్మకమైన తండ్రి మీ పాదములకే వందనాలు, స్తోత్రాలు. నాయన ఆప్సాన్ని మా గమనానికి తీసుకుని వచ్చినారు దేవా, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన విధంగా అడగాలని వచ్చినప్పటికీ ప్రభా దీవిని దయచేయమని తండ్రి అడుగుతూ వచ్చింది. నాయన తండ్రి మరి నాయన నా తండ్రి మెరక మడుగులు, పల్లపు మడుగులు నాయన మీరు దయచేసిన గొప్ప దేవుడు నాయన తండ్రి. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. రూతు కూడా నాయన దీవిని నొందిందిగా ప్రభా మీరు చూస్తుంటున్నాం. దయగలం ప్రభా మీరు ఏదో అడుగుతారో అది మీకు అనుగ్రహిస్తానని తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడినని మీరు సెలవిచ్చిన దేవుడు. మేము ఏ రీతిగా అడగాలో తండ్రి మీరు నేర్పిస్తూ వచ్చిన దేవుడు. జబదయ్య కుమారులు తల్లి అయితే తండ్రి నా మరి మీ కుడివైపున ఒకడు ఎడమవైపున కూడా నా కుమారులు ఇద్దరు ఉండాలని కోరుతూ వచ్చింది తండ్రి. నాయన ప్రభా నా తండ్రి నా దేవా నాయన ఎందుకు పనికిరా నన్ను మీరు ప్రేమించి వెతికి రక్షించారు తండ్రి. సంఘాన్ని సహవాసాన్ని మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు తండ్రి. అప్సవలే నాయన మీరు నన్ను దీవించుము నాయన. ఆత్మీయ విషయాల్లో నాయన తండ్రి నాయన మరి ఆత్మీయ విషయాలు అడిగేదాన్నిగా ఆత్మీయంగా నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు తండ్రి. నమ్మకంగా మిమ్మల్ని సేవించేదాన్నిగా నన్ను సిద్ధపరచండి తండ్రి. నాయన మీ దీవెనతో నింపుము తండ్రి. నాయన ప్రభా నాయన ఏ రీతిగా మీ సన్నిధిలో ప్రార్థించాలో నాకు నేర్పించి నన్ను ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచండి. నా జీవితంలో మీరు చేసిన మేలు ఉపకారాన్ని బట్టి మీ స్తోత్రాలు. అనేక పర్యాయాలు నాయన మీ సన్నిధిలో ఏ విధంగా అడగాలో నాయన చేతగాని దానిగా ఉంటున్నాను. దయతో క్షమించి మీ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేయండి. పవిత్రంగా నాయన మీ పాదాలు పట్టుకుని మీ సన్నిధిలో నాయన ప్రార్థించేదానిగా సిద్ధపరచు. సంఘాన్ని సహవాసాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పెనువేల సరిహద్దులు విశాలపరచండి. అనేక నూతన ఆత్మలు మీ మందిరంలో చేర్చమని తండ్రి అయ్యా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. మీ దాసుల్ని నాయన ఈ వారమంతా కూడా మీరు బలపరిచి వాడుకుంటూ వచ్చినారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి మరి ప్రభుదినం కొరకై మీ దాసులు మీరు సిద్ధపరచండి నాయన ప్రభా. మీరే నాయన బలపరచండి. శ్రేష్టమైన వర్తమానం మీరు అనుగ్రహిస్తూ రండి ప్రభా.
అయ్యా మీరు మాట్లాడినప్పుడు మేము ఆత్మీయంగా నాయన తండ్రి క్షేమాభివృద్ధి పొందుకునే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ దాస్త్రాలను కూడా బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంతవరకు వాడుకుంటూ వచ్చినారు, అందుని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి మరి ప్రభుదినం నాయన తండ్రి సండే స్కూల్ పరిచర్యల్లో కూడా మీ దాస్త్రాలను బలపరిచి వాడుకుంటూ రండి తండ్రి. లిల్లీ శ్యామ్ కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు మీరు కాపాడండి నాయన, మంచి ఆరోగ్యాలు దయచేయండి. చిన్ననాటిలో రక్షించమని దేవా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఇంటిలో నాయన ఆహారం ఉండునట్లు సమృద్ధితో నింపండి తండ్రి. దేవా నాయన మరి తండ్రి ఆదివారం వచ్చిపోయేవారు కాకుండా వారి కుడికిల్లో కూడా నాయన మీ ప్రజలైన వారు రావటానికి సహాయం చేయండి తండ్రి. మరి ప్రభుదినాన్ని ఏ ఒక్కరు పోగొట్టుకోకుండా నాయన తండ్రి ప్రతి ఒక్కరూ రాగలిగి అయ్యా తండ్రి మీ సన్నిధిలో నాయన ఆరాధించేవారుగా మీరు సిద్ధపరచండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన తండ్రి. ప్రభా నాయన మీరే నాయన నడిపించండి తండ్రి. నాయన ప్రభా ఆసక్తి కలిగి నాయన తండ్రి మీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించే వారంగా నాయన నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. ప్రతి ఒక్కరిని సమయానికి మీరు తీసుకుని రమ్మని తండ్రి. అయ్యా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా రేపటి దినం తండ్రి నాయన మందిరం క్లీనింగ్ విషయంలో సహాయం చేయండి. మరి చెప్పబడిన వారు నమ్మకంగా వచ్చి నాయన తండ్రి మీ ఇంట్లో నాయన పనిచేసేవారుగా మీరు సిద్ధపరచండి, ఆత్మీయంగా బలపరచండి. వారిని కూడా మీరు దీవించండి, మీరు ప్రేరేపించి వెళ్ళాలనే మనసు మీరు అనుగ్రహిస్తూ రమ్మని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి దయగలను దేవా. నమ్మకమైన తండ్రి ఏ రీతిగా ప్రభా మా మధ్య ఎవరు బలహీనంగా ఉన్నారో బలపరచండి. జీయక్కను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరే ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. నాయన స్థిరం గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆ కాళ్ళను కూడా ముట్టి స్వస్థపరచమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. యమలమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన కాళ్ళను కూడా మీరు ముట్టండి ప్రభా. నాయన చిట్లిందంటే స్వస్థపరచండి నాయన. మీరే నాయన తోడై ఉండండి, తన ప్రతి బలహీనతలో బలపరచండి దయగలను తండ్రి. మరి ఇంట్లో కూడిక కలిగి ఉండాలని ఆశపడుతుంది తండ్రి నాయన. మరి ఆ కూడిక కూడా నాయన ఘనకరంగా జయకరంగా జరిగినట్లు మీరే సహాయం చేయండి. మరి నాయన తండ్రి ఏది కొదువు లేకుండా సమస్తాన్ని మీరు సమకూర్చండి. మరి కరెంటు పోకుండా మీరే సహాయం చేయండి. మరి నాయన వాడుకట్లో ఉంటున్న వారందరినీ కూడా మీరు దర్శించి మీరు రక్షించండి. మీరే మాట్లాడుతూ రండి, మీ దాసులను కూడా బలపరిచి అక్కడ కావలసిన వర్తమానం మీరు అనుగ్రహిస్తూ రమ్మని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఏది తక్కువ లేకుండా సమస్తాన్ని చక్కగా జరిగించమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీరు ఎంతైనా నమ్మకమైన దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. సహాయం చేయండి నాయన. ప్రసన్న